శ్రీ బచ్చ రామచంద్రరావు గారు ఏకగ్రీవంగా ప్రకటిస్తున్నాం. శ్రీ బచ్చ రామచంద్రరావు గారు ఒక 10 నిమిషాల లోపల మీ కార్యదర్శి పదవికి నామినేషన్ పంపించాల్సిందిగా మనవి. కార్యదర్శి పదవికి గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ కార్యదర్శి పదవికి నామినేషన్ స్వీకరించడానికి 2 గంటల 10 నిమిషాల లోపల గడువు ప్రకటిస్తూ ఎన్నికలు నిర్వహించబడుతుందని ప్రకటిస్తున్నాను. ఈరోజు గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో గుంటూరు నుంచి అసోసియేషన్ వాళ్ళు మమ్మల్ని ప్రెసిడెంట్గా, సెక్రటరీగా, ట్రెజరర్గా ఏకగ్రీవంగా తీర్మానించడం జరిగింది. మమ్మల్ని అందరినీ అందరు అసోసియేషన్ వాళ్ళు ఏకగ్రీవంగా ఎన్నుకున్నందుకు మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తూ స్వీకరించే సమయం ముగిసింది. చూడడం జరిగింది. కోసూరి మాధవరావు గారు సుధాకర్ రెడ్డి గారు మొదలుపెట్టారు. వేరే ప్రతిపాదన లేనందున శ్రీ కోసూరి మాధవరావు గారు గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్
సమయం కేటాయిస్తున్నాను. దయచేసి కోశాధికారి పదవి నామినేషన్లు అందించవలసిందిగా మనం చేస్తూ ఉన్నాను. రెండు గంటల పర్మిషన్ సారీ 3 గంటలు కాదు పొరపాటు. శ్రీ కోసూరి మాధవ గారు వేదికగా అలంకరించారు. వారు కూడా ఈ కొద్ది సమయంలో వారి యొక్క ధన్యవాదాలు తెలియజేసుకుంటారు. సభకు నమస్కారం. సభకు నమస్కారం. వేదిక మిత్రుల పెద్దలకు, ఇచ్చేసినటువంటి సోదర ఫోటోగ్రాఫర్లకు అందరికీ నమస్కారం. గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ స్థాపించిన కాంచి ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఆంధ్రప్రదేశ్లోనే ఒక ఉత్తమమైనటువంటి అసోసియేషన్గా అందరూ గుర్తించేట్టుగా ఎందరో పెద్దలు దాన్ని తీర్చిదిద్దారు. అలాగే నేను కూడా నా శాయశక్తులా కృషి చేసి గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రతిష్టను కాపాడుతానని మీ అందరూ మీద ప్రమాణం చేస్తున్నాను. అలాగే ఈనాడు కల్మషం లేనటువంటి భూమాత ఒడిలోంచి వచ్చేటువంటి స్వచ్ఛమైన నీరు తాగుతూ ఉన్నటువంటి తెనాలి ప్రజల మధ్యలో వాతావరణ కాలుష్యానికి ప్రస్తుతం దూరంగా ఉన్నటువంటి తెనాలిలో నేను గెలుపొందడం ఏకగ్రీవంగా కల్మషం లేని ఆ తెనాలి ఫోటోగ్రాఫర్లకి ఇక్కడ వారి అందరి హృదయానికి చిహ్నము. అలాగే నేను కూడా వారిలాగానే ఎటువంటి కల్మషం లేకుండా పాపతాపాలకు అతీతంగా ప్రవర్తిస్తానని చెప్పి అందరికీ మరోసారి విన్నపం చేసుకుంటున్నాను. జనాలు పొందినట్టు ఈ గడ్డ యొక్క పవిత్రతలో నేను ఇక్కడ గెలుపొందిన ఆనందంతో ఆ గడ్డను పొందుతున్నాను. జిల్లా మొత్తం కలిశానని ఏకగ్రీవంగా ఈ ఆత్మపై కూర్చోబెట్టారని వారందరి మనోభావాలకి ప్రతిరూపంగా నేను మొదలుకుంటానని మరోసారి సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఇందాక సాంప్రదాయం ప్రకారమే ఏకగ్రీవంగా 2 పదవులకు ఒక సాంప్రదాయాన్ని సూచించారు. మరి ఒక పదవికి మాత్రమే ఎన్నికలు నిర్వహించుకోవడం అంత సబబు కాదేమో. మీ అందరూ మీరు ఆలోచించుకొని 3-15 లోపల ఏదైనా ఉపకరణకు అవకాశం ఉంటే 2-15 లోపల ఉపకరణలు ఏదైనా అవకాశం ఉంటే ఉపకరణకు మనవి, లేకపోతే ఎన్నిక నిర్వహించడానికి ప్రయత్నిస్తాం. కె సుధాకర్ రెడ్డి, ఎం రామకృష్ణ ఈ ఇద్దరు ప్రతిపాదించిన వారు రవికుమారు, శివరామకృష్ణ, విజయ్ కుమారు, ఆచార్య గారు. దాఖలు చేస్తున్న
సాంబశివరావు గారిని, మాధవరావు గారిని, సుధాకర్ రెడ్డి గారిని అభినందిస్తూ తెనాలి అసోసియేషన్ తరఫు నుంచి పూలమాల సమర్పిస్తారు. దయచేసి స్వీకరించాల్సిందిగా జరగండి ఇంకా గారిని అభినందిస్తూ పూలమాల సమర్పించారు. ఓకే సెక్రటరీ శ్రీ మాధవ గారికి తెనాలి అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ గారి పూలమాల తర్వాత ప్రెసిడెంట్ సుధాకర్ రెడ్డి గారికి తెనాలి అసోసియేషన్ ట్రెజరర్ అయినటువంటి వి సాంబశివరావు గారికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించిన శ్రీ వెంకటేశ్వర గారికి గడ్డా సత్యనారాయణ గారు మా అసోసియేషన్ తరఫున మరి వచ్చిన మొమెంట్స్ కోరుకుంటున్నారు. ఓకే హలో హలో అయిపోయింది మళ్ళీ హలో వచ్చేసేయండి కాసేపా వెళ్ళిపోదాం. హలో పెట్టేసేయండి. చెప్పండి.
వచ్చేది కాదు. పత్రికా రంగంలో స్నాప్ చేయండి. వాళ్ళే మమ్మల్ని ఫోకస్ చేయాలి. మమ్మల్ని ఫోకస్ చేయాలి వాళ్ళే. వీలైపోతే ఎట్లాగా అయిపోయి తీసేది లేదా जिंदाबाद बच्चा जिंदाबाद వచ్చేయండి వెనకాలకు అవకాశం ఇవ్వండి. అట్లాగే ఉంటే అట్లా వచ్చేసేయండి. లేకపోతే మూవీకి పోదు మాకు. హలో హలో ఎరుగుపల్లి సరే రెండు పక్కలు చేస్తే బాగుంటుంది. టీవీలో చూసుకోవడానికి రెండు పక్కలు బాగుంటుంది. విశ్రాంతి
Hey. మార్చుకో అయిపోతే దిప్పు ఒక్క నొక్కవయా వెనక ఒక్క నొక్కు దిప్పు ఒక్క నొక్కు అయిపోయింది టైమింగ్స్ చూసుకో 是的。సార్
మళ్ళా కింద పడతారు కిందది కూర్చేసుకున్నాడు మీ ముగ్గురే ఉండి తగ్గిపోవడంతో దయచేసి పక్కకు వచ్చేసేయండి ఒక్క దాంట్లో. ఎందుకంటే బ్యానర్ నాకు ముఖ్యం అది పడాలా పడింది. మీరు తప్పకుండా దయచేసి సురేష్ సురేష్ అదే సురేష్ సురేష్ వద్దు. ఫోకస్ వాళ్ళకి అందరూ ఒకసారి చూడాలి. హలో ఒక్క నిమిషం ఉన్నాం ఉన్నాం. ఒక్క నిమిషం చాలా అడుగులు బాబు మరి మార్కే కాదు మార్కే గారు సుమన్ ఏ రీల్ లోడ్ చేయాలా
అయిపోయింది రెడీ అయిపోయింది. మీటింగ్ కొంటారా భోజనం చేసి కొంటారా మీటింగ్ కొంటారా కొంటే బాగుంటుంది. అదే మీరు పైకి పెట్టా ఇప్పుడు నమస్కారం పెట్టు ఎవరు వెళ్తున్నా పెయింటింగ్ చేయాలి కానీ నోట్ మాత్రం మీరు కంపల్సరీ నోట్ చేసుకోవాలి. అందరికి చెప్పండి జోన్ నుంచి మాట్లాడగలిగే మనిషి ఏ సమస్య చేయకుండా మాట్లాడాలి. రేట్ల విషయంలో వాళ్ళు మాట్లాడుతూ నోట్ చేయించండి. వాళ్ళు అన్నారు కాబట్టి ఏ సమస్యల మీద తెలుస్తుంటే చిన్న సమస్య పార్టీ పబ్లిక్ లేకుండా పార్టీ పరిస్థితి లేకుండా రోజు కూలీ కూడా చేయట్లేదండి. రోజు కూలీ కూడా 2-3 గంటలు రోజు కూలీ కూడా దిగింది 2 గంటలు తీసుకుంటున్నాడు. అది అమ్ముకుంటున్నాడు. అతనికి 40% లేకుండా రావట్లేదే. పూర్తిగా మనం తయారు చేస్తున్నాం, మనం ఏం చేస్తున్నాం, కూర్చుంటున్నాం, అర్థం చేస్తున్నాం. కానీ కలర్ వాడు రైట్ తగ్గించడం మూలంగానే ఫోటోగ్రాఫర్ విలువ తగ్గిపోయింది. కలర్ వాడు ఎవరు పెట్టుబడి దాన్ని నమస్కారం. ఇప్పుడే ఎలక్షన్ కార్యక్రమం ముగిసిన తర్వాత నూతనంగా ఎన్నిక కాబట్టినటువంటి శ్రీ సాంబశివరావు గారిని వచ్చి వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. స్టేజ్ మీద ట్రెజరర్గా సుధాకర్ రెడ్డి గారిని నేను తర్వాత మన సీనియర్ ఫోటోగ్రాఫర్స్ జిల్లాకు వైస్ ప్రెసిడెంట్ చేసినటువంటి వారు శ్రీ వెంకటరెడ్డి గారు కినిమా స్టూడియో పన్నూరు వారిని వేదికను అలంకరించవలసిందిగా కోరుతున్నాను. తర్వాత బాలాజీ స్టూడియో శేఖర్ గారు మంగళగిరి నుండి వారిని కూడా స్టేజ్ మీద రాయల్ స్టూడియో చెరుకుపల్లి వెంకటేశ్వరరావు గారిని కూడా వేదిక మాచర్ల నుంచి సత్యనారాయణ గారు, బాపట్ల నుండి మాతా స్టూడియో రమేష్ గారిని కూడా వేదిక సార్ చెప్పాలి సమస్య చెప్పాలి. ఏ సార్ నేను పద్ధతి చేసేది నేను అంతమంది అతను ఎక్కించాను స్టేజ్ మీద బాగుంటుంది. నాతో అడిగా సార్ అంతా నాతో కదా అంతా ఎక్కిస్తే బాగుంటుంది. రెడ్డి గారు లోకల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారిని కూడా ఆహ్వాన కమిటీని పురస్కరించుకుని జనాల అసోసియేషన్ ప్రెసిడెంట్ శ్రీ రాజశేఖర్ గారు స్టేజ్ మీద రెండో గ్రామంలో
తక్కువ టైంలో ఆయన మీ చేస్తాను ఛాలెంజ్ చేసి జనాలు చక్కగా నిర్వర్తించినప్పుడు వారికి నా ప్రత్యేకమైన ధన్యవాదాలు లేవు. అలాగే మన అధ్యక్షుడికి వైస్ ప్రెసిడెంట్ గా ఇన్నాళ్ళు కార్యక్రమాలు మాకెళ్ళ సత్యనారాయణ గారు కూడా మాట్లాడుతున్నారు. ఈ అసోసియేషన్ ఎన్నికలు ఇవాళ జరిగిన అంతకుముందు 10 సంవత్సరాల కింద జరిగిన అవి జరగడానికి కారణం మాచర్ల అసోసియేషన్ వాళ్ళని సగర్వంగా చెప్పుకుంటున్నాం. ఆ రోజు ఎలక్షన్లో రామ్మూర్తి గారికి ఎదురుగా నామినేషన్ వేయబట్టి ఆ రోజు ఎలక్షన్స్ అంత బాగా గొప్పగా జరిగాయి. వాళ్ళు కూడా అందరికీ చేతి నుంచి చివరకు చాలా బాగా మాటలు వచ్చారు. మధ్యలో ఏమో బేదాపురాన్ని వచ్చి ఎవరు వాళ్ళగా విడిపోయారు, తూర్పు పడవ అయిపోయారు. ప్రతిసారి మీటింగ్లో వెంకటరెడ్డి గారు ఇదే మాట చెప్పారు. కానీ నేను ఆ రోజు చెప్పాను, ఆ రోజు సాంబశివరావు గారు మాధవ గారు ఇద్దరు కలిసి పార్టీ మీటింగ్ పెట్టించి వచ్చేసి ఇవాళ వాళ్ళు కష్టపడ్డారు. వాళ్ళకి పదవులు రావడం ఒక విధంగా గొప్ప విషయం. యువత కావాలి అని నడుము బిగించారు, యువతే వచ్చింది. కాబట్టి వాళ్ళు సహృదయంతో మనలందరినీ ముందుకు నడిపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటారు. సత్యనారాయణ గారు చెప్పినట్టు జిల్లా అధ్యక్షులు ఆనాడు వాళ్ళనే స్థాపించడం జరిగింది. ఎందుకంటే మా చర్యలో కొన్ని ఇన్కమ్ ట్యాక్స్ కూడా వచ్చినాయి. ఆ టైంలో వాళ్ళందరూ దీన్ని ఎలా సాల్వ్ చేసుకోవాలని చెప్పి ముగ్గురు మా శ్రీరాములు గారి గ్రామంలో వాళ్ళు గొప్పగా మనం చేయలేము, అందరూ సౌకర్యంగా ఉండాలని చెప్పి శ్రీరామూర్తి గారు కృష్ణా గారితో చేతులు ఇద్దరు కలిసి చాలా కృషి చేసి ఆ రోజు జిల్లా స్థాపన చేయడం జరిగింది. అలాగే ఈయన కూడా రెడ్డి గారు నిజామైన పరిస్థితిలో ఉండి సభ్యులు అవ్వలేదు, ఎవరు కోరుకోవాలని చెప్పినప్పుడు నేను అన్ని అధ్యక్షుడికి సభ చేస్తే ముందుగా స్పందించి వచ్చిన వాడు మాట్లాడుతున్నారు. అలాగే అందరూ రాజేశారు. వారు చెప్పినట్టుగా నాగరిగింది మేము నడిపిస్తామని చెప్పారు. మేము నడిపించేదామంటే అందరూ సభ్యుల సహకారంతో మీరు ఆయన సభ్యుల సహకారంతో మాకు అండదండలుగా ఉన్నప్పుడు మీ సలహాలు తీసుకొని మేము ముందుకి అభివృద్ధిని వేగవంతం చేద్దామని చెప్తున్నాము. అలాగే ఇప్పుడు ఒక సీనియర్ ప్రముఖ గారు చరిత్ర సింగ్ గారు సంగేశ్వరరావు గారిని కూడా మాట్లాడుతున్నారు. సీనియర్ ప్రముఖ గారు మంగళగిరి మాట్లాడుతున్నారు. శాఖ గారు కూడా అభివృద్ధి మాట్లాడుతున్నారు. నమస్కారం. వేదిక పెద్దలకు సభలో నా ఉదయపూర్వక ఈనాటి అసోసియేషన్ యొక్క కార్యక్రమాలన్నింటినీ నేను ఎదురుబాటులో ఉంటూ నాకు రోజుల వరకు అసోసియేషన్ సహాయం అందించాను. ఇప్పుడు కూడా ముందు కూడా నా రోజు సహాయం అందిస్తానని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఈనాడు బ్రేక్ ఫోటోగ్రాఫ్ స్థాయి నుంచి డిజిటల్ ఫోటోగ్రాఫ్ స్థాయిలో ఎదిగిన మన ఫోటోగ్రఫీ వ్యవస్థ ఫాస్ట్ స్పీడింగ్ వచ్చేసాం. కాబట్టి ఎంకరేజ్ ఇవ్వడం చాలా సమంజసంగా ఉందని చెప్పి గతం నుంచి కూడా నేను పోరాడుతూనే ఉన్నాను. గతం నుంచి సాంప్రదాయాలు ఎనిమిది మాధవరావు గారు వీరు అసోసియేషన్ గురించి తీవ్రంగా కృషి చేయడం నాకు బాగా తెలియజేయడంలో వారి యొక్క ఉత్సాహం కూడా నేను ఎంతో అప్రిషియేట్ చేస్తుండేవాడిని గతంలో. ముఖ్యంగా ఈ
ఈ యునానిమస్ యాక్ట్కి జరిగినందుకు కార్యవర్గంగా ఎన్నుకుంటున్న కార్యవర్గ సభ్యులకు అసోసియేషన్ మొత్తం కమిటీకి నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ కొన్ని సూచనలు తెలియజేశాను. ఫోటోగ్రాఫర్స్ అంటే సమాజంలో ఏదో వాడు మహోన్నత స్థాయిలో ఉన్నారు, వాడికి డబ్బు గల వాళ్ళు ఎంతో ఎదిగిపోయి బిల్డింగ్ కట్టుకొని కలెక్టర్లకు కానీ వాళ్ళకి కానీ వీళ్ళకి కానీ అందరికీ మన పట్ల ఏదో వీళ్ళు మహోన్నత స్థాయిలో ఉన్నారు, గొప్పవాళ్ళు అనే ఒక భావం ఉంది. కానీ మీరు వేరే చేసుకోండి, ఇవాళ సామాన్యులు సంపాదించిన ఫోటోగ్రాఫర్ సంపాదించలేదు. ఎలా అలాంటి డైమెన్షన్స్లో చాలా పరిస్థితులు ఉన్నాయి. అంటే స్టూడియోలో స్క్రీన్లో ఉండొచ్చు, వీడియోగ్రాఫీ నుంచి ఫోటోగ్రఫీ తెలుసు. అలాగే అది మీరు వాటి తీసుకెళ్ళి నా ఉద్దేశంలో ఫోటోగ్రాఫర్స్కి టెలివిజన్ కార్డు ఇవ్వడం సమంజసం నేను భావిస్తున్నాను. అది కూడా మీరు దృష్టిలో ఉంచుకొని ఫోటోగ్రాఫర్స్ అనేవాడు ఏదో ఉన్నత స్థాయిలో లేరు, వాళ్ళు కూడా సామాన్యమైన వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి మీరు అది కూడా ఆ స్థాయిని గుర్తించి వాళ్ళ ఫోటోగ్రాఫర్లు కూడా ఆ టెలికార్డులు పెట్టడం సమస్య భావిస్తున్నాను. అలాగే ఈ విధానాలు లేని వాళ్ళకి పురస్కారాలు కూడా మంజూరు చేసే విధానాలు కూడా మీరు చేపట్టాలి. అని జనరేషన్కి దానికి సంబంధించిన మీకు ఏమైనా చెప్తున్నాను. నేను పార్టీ దగ్గర కొంత పలుకోవడం అయితే మార్గాలు ఉన్నాయా అందరూ కలిసి అన్వేషించాలి. దాని గురించి కూడా మేము కూడా కృషి చేస్తామని చెప్పి మేము ఎలా తెలియజేస్తున్నాము. మాట్లాడుతూ రమేష్ గారు బాపట్ల వారు ఓటు కమిటీలో ఇక్కడ మాట్లాడుకుంటారు. వాళ్ళందరికీ నేను చెప్పాను కాదు. కాకపోతే ఒక విషయం, యూనియన్ ఎన్నుకున్నాం, కానీ యూనియన్ 10 కార్యవర్గంలో 2 నెలలకి కనీసం సమావేశం ఏర్పరిచి సమస్యల పరిష్కారం కోసం పాల్పడాలని కోరుకున్నాం. ఇంకోటి 12 సంవత్సరాల కన్నా ఎన్నికలు జరగాలి, అది ప్రథమ కర్తవ్యం. మనందరూ దానికోసం బయట చేశారు. వాళ్ళు ఎట్లయినా సరే 12 సంవత్సరాలు ఎన్నికలు జరిగేలా చూడాలని కోరుకుంటున్నాం. ఎట్లా మేము జరిగింది ఇప్పటికే లేదు, పట్టించుకోవడానికి పాత కార్యవర్గంలో మెంబర్ 2 లక్షలు కాకపోతే ఏం లేదు. కాకపోతే ఈయనకి ఎలా అంత అక్షరాలు లేదు, ఏంటి కొత్త లెన్స్ కనీసం బాధ్యత లేకుండా అది కూడా లెన్స్ కూడా పోయింది. అంటే మన ఈయన ఎలా ఉన్నది లెన్స్ అనేది కాస్ట్ లెన్స్ తెచ్చారు. నాలుగు ఎలా తెచ్చారు యూనియన్కి మన కలర్ పెట్టినప్పుడు 2 వారాల కింద నా కలర్ ఎలా తెచ్చారు. లెన్స్ కొత్త 50 mm లెన్స్ మరి తిరిగి కానీ నాకు ఇచ్చేటప్పుడు బాగా అరిగిపోయిన లెన్స్ 105 లెన్స్ అంటే ఈ నెలలో నాయకులు ఎట్లా పనిచేశారు అనేది అర్థం చేశారు. ఒక కాకుండా ఎవరికైనా జరగకుండా చక్కగా చేసేలా చూస్తే అదే దానికి ఇప్పుడు కార్యవర్గానికి ఉండేది ఏంటంటే ఈయన ముందు నడవాలి. అలా కాకుండా ఇవ్వడానికి అందరికీ సహాయకంగా అందించడానికి అవసరం ఉంది. ఇన్ని సంవత్సరాలు జరుపుకున్నామంటే ఎలక్షన్లో ముఖ్యంగా అంత ముందు మనకు ఉన్నటువంటి విష్ణురెడ్డి గారు కానీ జగన్ జగన్ కానీ చాలా సమస్యలు దాని గురించి మన అందరికీ తెలుసు. శ్రీరాములు గారు కానీ కృష్ణ గారు కానీ మన అసోసియేషన్ నూతనపాడి రావాలి అనే ప్రాధాన్యత. ఎందుకంటే అలాంటి సమస్యలు మనకి నెలకొంది. అసోసియేషన్ నటించేందుకు మనకి ఎవరో రావాలని అక్కర్లేదు, ఎవరో సభలో ఉండాలని లేదు. వారు చేసేందుకు మనకి దాని ప్రాధాన్యత అక్కడ అనిపించింది. ఎందుకంటే వాళ్ళు అంత ఇదిగా అసోసియేషన్లో ఏమైపోయి మనకందరికీ అందుబాటులో ఉంటూ ప్రతి వాళ్ళకి పాత పెద్దలకి అందరికీ వందనాలు. ఈ ఎలక్షన్లో దారిలో ఉండడానికి ఎంత ఆకర్షణగా చక్కగా ఆర్గనైజింగ్ చేస్తున్నారో పని పట్ల కూడా అంతకంటే ఎక్కువగా ప్రజలు అంటే మన ఫోటోగ్రాఫర్కి ఆదర్శంగా ఉంది. చక్కటి పనితీరు కలిగించి మన ఫోటోగ్రాఫర్ సమాజానికి ఉన్న ప్రాబ్లమ్స్
ముఖ్యంగా మన గుంటూరు జిల్లా ప్రధానమంత్రికి నూతనంగా ఎన్నికైన మన ప్రెసిడెంట్ గారికి, సెక్రటరీ గారికి, ట్రెజరీ గారికి గుంటూరు టౌన్ అసోసియేషన్ నుంచి అభినందన చెప్తూ ముగిస్తున్నాను. అందరి మనోభావాన్ని శివగొండ తెలియజేస్తారు. జిల్లా ఫోటోగ్రాఫర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు శ్రీ సాంబశివరావు గారికి, అలాగే సెక్రటరీ గారికి, వేదిక నడిపించినటువంటి పెద్దలందరికీ, తోటి ఫోటోగ్రాఫర్లకు నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా దాదాపు నిమిషాల నుంచి గంటలకు మారి పురిటి ప్రసవం నుంచి బయటపడినటువంటి జిల్లా అసోసియేషన్ యొక్క ప్రెసిడెంట్లు, సెక్రటరీలు తాత్కాలికంగా చిన్నపిల్లలేమో అని మనం అనుకోవడానికి వీలేదు. ఇప్పటివరకు జిల్లా మండలంలో ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్స్ వాళ్ళ యొక్క లైఫ్ హిస్టరీ అన్ని కూడా స్టడీ చేసినట్టుగానే మనకు తెలుస్తుంది. దాదాపు స్టడీ చేశారని కూడా చెప్పుకోవచ్చు. కేవలం ఈరోజు ఎలక్షన్స్ ఎన్నిక కావడం మాత్రం చేత వాళ్ళు ప్రెసిడెంట్, సెక్రటరీగా మాత్రమే కానీ వ్యక్తిగత గుర్తింపు పడాలి అంటే వాళ్ళు సమాజానికి చేసేటువంటి సేవ మీద ఆధారపడి ఉంటుంది. తప్పనిసరిగా ఈరోజు వాళ్ళు నెరవేర్చినటువంటి పూలమాలకు బరువు మాత్రమే కాదు, తీసుకోవాల్సిన బాధ్యత బరువు కూడా వాళ్ళ మీద ఉంటుంది. దానికి సంబంధించి ప్రస్తుతం తరిగిపోతున్నటువంటి ఫోటోగ్రాఫర్ యొక్క విలువను కాపాడాలి. అలాగే పెరిగినటువంటి ధరకి అనుగుణంగా ఈరోజు మనం ఏం చేస్తున్నాం, నిత్యం కొనుక్కునేటువంటి వస్తువులు, నిత్యావసరమైన ధరలన్నీ విపరీతంగా పెరిగిపోయింది. కానీ మన ఫోటోగ్రఫీలో వచ్చినటువంటి మార్పులు ఏంటి, మన చేతి నుంచి మరి కాస్త క్యాపిటేషన్ చేతిలో పెరిగిపోయిన తర్వాత అంతా మిషన్ వర్క్స్ వచ్చేసినాయి. మ్యాక్సిమం మాన్యువల్ థింగ్స్ అంటే ఎక్కడ కనిపించలేదు, అంతా కంప్యూటర్ వర్క్ అయిపోయింది. ఫోటోగ్రాఫర్ చేతిలో చాలా తక్కువే ఉంటుంది. 100 మంది ఫోటోగ్రాఫర్స్ ఒక ల్యాబ్కి వెళ్తే దాదాపు 150 మంది అమెచ్యూర్ ఫోటోగ్రాఫర్ వాళ్ళ కెమెరాతో సహా ఫిల్మ్స్ పర్చేజ్ చేసి అక్కడే డెవలప్మెంట్ ఫ్రీ, ఫిల్మ్ అంటే డెవలప్మెంట్ ఫ్రీ, ఆర్గనం ఫ్రీ, లేకపోతే ఫోటో ఫ్రీ అనేటువంటి బోర్డు పెట్టుకొని ఆ విధంగా ప్రచారం చేస్తూ ఫోటోగ్రాఫర్ పర్సన్ దాదాపు దెబ్బపడుతూనే ఉన్నారు. అట్లా ఉన్నటువంటి మొత్తం అసోసియేషన్స్ సంఖ్య అసలు అసోసియేషన్స్ లేనటువంటి ఉంటే అక్కడ కూడా ఎలక్షన్స్ కండక్ట్ చేసి అందరూ ప్రెసిడెంట్, సెక్రటరీలు తయారు చేసి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళందరూ ప్రేరేపించి జిల్లా అసోసియేషన్లో ప్రతి మనిషికి కాంగ్రెస్ అక్కడ ఉండాలి. ఇతను ఫోటోగ్రాఫర్ అయితే జిల్లా అసోసియేషన్ సంబంధించిన డీటెయిల్స్ ఉండాలన్నమాట. కనుక ఆ గ్యాదరింగ్ అంతా పూర్తి చేసి సరైన నెట్వర్క్ అంతా పూర్తి చేసి ప్రతి ఫోటోగ్రాఫర్ కూడా ప్రభుత్వ పరంగా ఏ విధమైనటువంటి బెనిఫిట్స్ అందుతాయో అవన్నీ కూడా అందేటట్టుగా చూడాలని చెప్పి సభాముఖంగా వాళ్ళందరికీ తెలియజేస్తూ ఇక్కడ ఈ కార్యక్రమం జరగడం అనేటువంటి మాకు ఎంతో ఆనందంగా ఉంది. మేము ఊహించిన దానికంటే ఎక్కువ ప్రమాణంలోనే ఫోటోగ్రాఫర్స్ అందరూ ఇక్కడ వచ్చేసారు. ఒకరికొకరు చూడటం, పరిచయం చేసుకోవడం మా తెలంగాణ చాలా ఆనందంగా ఉంది. ఇదే సమావేశం నుంచి మా తెలంగాణ అందరికీ కూడా నేను పూర్తి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఒక వ్యక్తిగా నేను మాత్రం సెక్రటరీని అయితే నా ముందు 2 చేతులు, నేను తొందరగా చేయలేను. నా ఉన్నటువంటి 38 మంది ఫోటోగ్రాఫర్లు, మా స్టూడియోలో ఉన్నటువంటి అసిస్టెంట్, ఒక్కొక్క స్టూడియోలో ఎక్కడైనా ముగ్గురు కానివ్వండి, అందరూ కూడా వాళ్ళ సెక్రటరీ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేశారు. వాళ్ళందరికీ కూడా ప్రతి వ్యక్తికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఒకరు పోటీ కోసం అవతల అసలు వాళ్ళ వ్యతిరేకంగా పనిచేయాలని లేకపోతే భవనంలో ఫోటో తీస్తే 2 ఫోటోలు చేసుకోబడుతుంది. దాన్ని ప్రచారాలు చేసుకుంటూ ఎవరు పిల్లలు చూసిన అలవాటు పెట్టుకున్నారు. తర్వాత మాట్లాడుతూ వాళ్ళు ల్యాబ్లో వాళ్ళంతా ఫ్రీ పెడతారు. ఎందుకంటే వాళ్ళు 1,00,000 వాటిలో ఇన్వెస్ట్ చేసి 30 లక్షలు ఇన్వెస్ట్ చేసి ఇన్స్టాల్ చేసినప్పుడు దాన్ని వెంటనే వాళ్ళు క్యాష్ చేసుకోవచ్చు. వడ్డీ కట్టడం చాలా కష్టం. అందుకని చెప్పి వాళ్ళు ఆల్బమ్ ఫ్రీ అని, డెవలప్మెంట్ ఫ్రీ అని ఇలాంటి పెడతారు. అలాగే రేట్లు కూడా ప్రజలకి చాలా చేస్తారు. ఎందుకంటే వాళ్ళ ప్రమాణం పర్సెంటేజ్ చేస్తే లాభం చాలా కానీ మనకు అలాగా. ఎందుకంటే మన నిత్యావసర వస్తువులు కాదు, పనులు కాదు, అవసరం మాత్రం మనకు అన్ని వాతావరణం కలిగించేది ఫోటోగ్రఫీ. మనం ఏంటంటే అవసరాలు
తక్కువ మంది సభ్యులకి వచ్చారు. ఎవరైనా ఇన్సూరెన్స్ లక్ష చేయడానికి చేయరు. కనీసం గ్రూప్ ఇన్సూరెన్స్ అయితే ఒక గ్రూప్ కలిపి కొంత అమౌంట్ మాత్రం కడితే కాంపెన్సేషన్ పెద్దవాళ్ళకి ఎవరు చేయాలి. అలాంటి మనం ముందుగా చేసుకుని చాలా మంచిది. అది సభ్యులని సహకారం కాదు. అసలు లేదు ఈ గ్రూప్ ఇన్సూరెన్స్ మనం ఒకసారి సమాజం మాట్లాడాలంటే ఎదిబాబు ఒక అవసరం మనం రెడీ తీసుకెళ్ళిపోతాడు. మా విధానాన్ని గట్ట తీసుకుంటాడు, అబ్బాయి గుమ్మడి పొడవు అలా తీసుకుంటాడు, ఆడవాళ్ళు ఉంటారు. కానీ ఆ గుమ్మలో పడిపోతాడు. ఫోటో తీసి సబ్స్క్రైబ్ అడ్వాన్స్ కూర్చోబెట్టాలని తెలుసుకోమంటాడు. ఇస్తారని అబ్బాయి చూపించేసాడు. మా సమస్య మాత్రం అసలు సమాజానికి ఎవరికైనా ఆశయం చేస్తున్నాం. అలాగే ఆ సమస్య గురించి చర్చించుకుండానే అందుకనే ముఖ్యంగా మన కులగారు జరుగుతున్నాం. మన సమస్యల కోసం మనం సరిగ్గా అర్థం పంపిస్తే ఆ సమస్య నీకు రాకపోవచ్చు. దాని అర్థంలో చాలా మంది ఆ సమస్య ఉంది. కానీ నాకు చేసిన కాబట్టి మా మనం తెలియదు. మన ఎదురు స్వాగతం వచ్చిన సమస్య మా సమస్య కావాలంటే అందరం కలిసి ఆ సమస్యని ఎలా తెలుసుకోవాలి అనే చర్చలో మా వల్ల మనం తీర్మానం చేసుకోవాలి, పరిష్కారం కలుపుకోవాలి. ప్రభుత్వ సహాయం కావాలి, ప్రభుత్వ సహాయం తీసుకోవాలి. సీనియర్ సహాయం కావాలి, సీనియర్ సహాయం తీసుకోవాలి. అంతేగాని ఆయన ప్రభుత్వ నిర్వహణ లేకపోతే అతనికి ఏం తెలియదు. నాయకుడు ఈ సమస్యలని మనం తీసుకోగలుగుతాం. ఇంకా మన కంటిలో ఇలాంటి సమస్యలు ఏమైనా ఉంటే మన ఎలా పరిష్కరించుకోవాలి, ఏమిటి అసలు సలహాలు లేకపోతే మేము ఏకంగా నడుచుకోవాలి, ఎలా నడుచుకోవాలి. సోదరు ఫోటోగ్రాఫర్స్ నుంచి ఎవరైనా సరే నేను ఫోటోగ్రాఫర్ చేస్తున్నాను. నాకు 43 సంవత్సరాల వయసు. దాదాపుగా సినిమాలో చాలాసార్లు మీటింగ్ జరిగినప్పుడు సోకాల్డ్ ఏజ్డ్ పర్సన్స్ దాదాపుగా రెడ్డి గారు, మన వెంకటేశ్వరరావు గారు వీళ్ళందరూ పెద్దవాళ్ళు ఉన్నప్పుడు నేను 13 years నుంచి కూడా ఇదే సినిమా నమ్మగా అంటే బాయ్గా వెళ్ళేవాడిని. నేను నాకు ఆల్రెడీ జనాలు వచ్చే ఉంది. కానీ ఇంత అనుభవం ఉన్న తర్వాత కూడా మన ఫోటోగ్రాఫర్స్లో కొంత అనైతిక మూలంగానే అంటే ఒక్క రేట్ల విషయంలోనే చిన్న ఫోటోగ్రాఫర్స్ తక్కువగా మనం స్టూడియో లేదని చెప్పి డివైడ్ అయిపోయి పక్కన దోహదపడటం మూలంగా రేట్ల విషయంలోనే తక్కువ స్థాయిలో కొంత విలువలు తగ్గాయి. తర్వాత సరే నడకాల్సిన పైన ఉంది. ఇప్పుడు ఇనానిమస్గా ప్రెసిడెంట్ గారిని, సెక్రటరీ గారిని, ట్రెజరర్ గారిని వాతావరణం లేకుండా కూడా మనందరం కొంతమంది యువకులు అంటే నేను యువకుల ముందు తరం అనుకోండి ఎన్నుకున్న తర్వాత ఇప్పటికీ గతంలో ఉన్నటువంటి బడ్జెట్ ఎంత ఉంది మన అది గుంటూరు జిల్లా ఫోటోగ్రాఫర్స్ అసోసియేషన్లో ఎంత ఆర్థిక పుష్టి ఉంది, ఫైనాన్షియల్గా ఎంత ఫిట్నెస్ ఉంది, అది కూడా చెప్పాల్సిన విషయం ఒకటి ఉంది. తర్వాత మన గుంటూరు జిల్లాలోనే చాలా మంది మాచర్ల కానివ్వండి, సత్యనపల్లి కానివ్వండి, వెనుకొండ కానివ్వండి, రేపల కానివ్వండి, మంగళగిరి కానివ్వండి, తెనాలి కానివ్వండి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి వీళ్ళలో ఎంతమంది అసోసియేషన్లకి ఎంత ఆర్థిక దృష్టి ఉంది. మా అసోసియేషన్కి ఈ రోజున అంటే మేము ఇటువంటి కాదు, గతంలో పెద్దవాళ్ళు మన వెంకటేశ్వర హయాం నుంచి, రెడ్డి గారి హయాం నుంచి సిపాటాలకు వెళతా మాకు ఇంత డొనేషన్ ఇవ్వండి, మా అసోసియేషన్ ఇంత డొనేషన్ ఇస్తే మేము అందరం సామూహికంగా మాకు సంబంధించిన వాళ్ళకి ఎంత న్యాయం చేస్తారో చూసి వాళ్ళ మీద ఓడేస్తామని చెప్పి సిపాటా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు మేము తీసుకొని మా ఖర్చులు మేము పెట్టుకొని ఉన్నటువంటి డొనేషన్స్తో పెట్టుకున్నటువంటి సేవలు పెట్టిన చిన్న పుట్ట 20 సంవత్సరాల నుంచి ఆపేసేసి కార్యక్రమం కోసం ముందుకు వెళ్తాం. తర్వాత ఎవరైనా సరే 20,000 రూపాయలు మా అసోసియేషన్లో మేము పెట్టుకున్నటువంటి మూలధనం ఇంకేమన్నా ఉంటే చెప్పండి, లేకపోతే ఇంకా పెంచుకోండి. ఎప్పుడైతే మన అసోసియేషన్లో ఆర్థిక పుష్టి ఉంటుందో అప్పుడు దానికోసం పోటీ పడతారు. ఏమి స్కెటల్ కోసం ఇప్పుడు వరకు మనం పోరాడాము. మూలధనం ఏం లేదు ఇక్కడ అసోసియేషన్లో ఉంటే పెద్దలందరూ వచ్చి దీనికోసం పోరాడేవాళ్ళు. ఇక్కడ ఏం లేదు చూపించడానికి, కేవలం స్కెటల్ మాత్రమే ఉంది స్ట్రక్చర్. దీనికి మాంసాన్ని చేకూర్చి ఒక పరిరక్షణ చేకూర్చి మీరు ఒక రూపాన్ని చేకూర్చగలుగుతారని చెప్పి మళ్ళీ అనేటువంటి ప్రజలు మొదటి నుంచి ఒక ఆలోచనలోకి వచ్చింది. గత 5 సంవత్సరాల నుంచి ఆలోచనలోకి వచ్చినాయి. అది రేపు
ఫోటోగ్రాఫర్స్కి ఎంతో అవసరమైన విషయం. మనం ఇప్పుడు స్టూడియోలో కేవలం పాస్పోర్ట్స్ మీదే తప్పితే కలర్ ఎక్స్పోజర్ అనేది చాలా తగ్గింది. పాస్పోర్ట్స్కి మనం తప్పనిసరిగా ఫ్లెక్స్ ఉపయోగించాలి. ఈ ఫ్లెక్స్ ఉపయోగిస్తే కనీసం మినిమం 4000, 5000 వరకు మనం వాటేజ్ వాడాల్సి ఉంటుంది. అది కంటిన్యూషన్ లేదు మనకి, జస్ట్ 1 సెకండో లేదా 2 సెకండ్స్ అలా వాడుతున్నాం. ఈ కరెంట్ వాళ్ళు రైడింగ్ చేస్తున్నారు. 4000, 5000 కరెంటు మనం యూజ్ చేస్తే వాళ్ళు డిపాజిట్ కింద 12,000 రూపాయలు కట్టమంటున్నారు. ఒకవేళ కట్టాము అన్నట్టు చేయడానికి కూడా కుదరట్లేదు. ఇది ఇంతకుముందు ఒకసారి ఇలా జరిగితే మనం రాష్ట్రాలలో కూడా చేసి గుంటూరులో కృష్ణా గారు ఉన్న టైంలో మన గుంటూరులో వెళ్ళి కలెక్టర్ గారు నాయకుల గారితో కూడా కలిసి ఈ విషయం చర్చ జరిగింది. కాకపోతే దాని గురించి అప్పుడు పెద్దగా పట్టించుకున్నట్టు నాకేం తెలవలేదు. కానీ మనం ఎంత వాడుతున్నాం? స్విచ్ ఒకసారి అందుతున్నాం బల్బ్ ఎందుకు మరి అక్కడ బల్బ్ పెడుతున్నాం. కానీ మీరు పర్మిట్ తీసుకొచ్చి 200 రూపాయలు 300 రూపాయలు పర్మిట్ తీసుకొని అలాంటి బల్బు అక్కడ అరేంజ్మెంట్ చేయాలి. మనం ఒకటే ట్రాన్స్ఫార్మర్ ఈ ట్రాన్స్ఫార్మర్లో 3000 వాటేజ్ కెపాసిటీ ఉంది. 3000 కెపాసిటీ మన బల్బు ఒకేసారి మనం పర్మిట్ తీసుకోవాలి కాబట్టి 500,000 బల్బు వాడినప్పుడు ఇవన్నీ మనం వాడలేము. కానీ ఏ ఆటోమేటిక్గా ట్రాన్స్ఫర్ చేయకపోతుంది. ఇది మన ఒక్క సమస్య కాదు, ఇళ్ళలో కూడా అంతే. మనం పర్మిట్ తీసుకుంటే 4 బల్బులు 5 బల్బులు తీసుకుంటాం. తేడాలో ఫ్రిడ్జ్ కొంటాం, కలపి కొంటాం, మిక్సీ కొంటాం, గ్రైండర్ కొంటాం. దాని మీద డిఫైన్ చేయాలి గవర్నమెంట్. దానికి మార్పు ఏంటంటే మనం విన్నపాలు, రిక్వెస్ట్లు, అమెండ్మెంట్స్ ఏమైనా మార్పులు జరిపి గవర్నమెంట్ చేయమన్నట్టు దాన్ని ఎంత మనం ఏం చెప్పలేం. దానికి ఏమైనా చేయాలి. అది ఎప్పుడు జరుగుతుంది? మన రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా మనం ఒక అథారిటీలో దానికి మంచి మంచి లీడర్లు మనం సహకారం ఉంటే చేయగలుగుతాం అన్నమాట. దానికి ప్రత్యేకంగా మనం చేసిన ధర్నానికి వారికి వాళ్ళ స్ఫూర్తి అయ్యి వాళ్ళు చెప్పిన సలహా ఏంటంటే తాత్కాలికంగా కొంతకాలం మేము మీ మీద రైట్స్ రావు. తాత్కాలికంగా అది 3 నెలలు అవచ్చు, 6 నెలలు అవచ్చు, సంవత్సరం అవచ్చు. వాళ్ళు పూర్తిగా ఉంటే బ్యాంక్ ద్వారా రుణాలు ఇస్తామని తెలియజేస్తాం. కానీ ప్రతి వాళ్ళు ప్రభుత్వం ఇచ్చేటువంటి పూర్తిలోని లోన్స్ చాలా ఉన్నాయి. కానీ సబ్సిడీ లోన్స్ మాత్రం మనకు రావు. సబ్సిడీ లోన్స్ కొంచెం వస్తాయి, రోజ్గార్ యోజన ఇలాంటి అలాంటి తీసుకోవాలంటే కొంత ఎడ్యుకేటెడ్ మినిమం పెరుగుతాయి, చదవాలి. అలాగే మన ఏజ్ లిమిట్స్ కొన్ని ఉన్నాయి. ఇలాంటి అప్లై చేస్తే అవి వాడుకోవాలి. అవి వాడుకోవాలి కొంతకాలం వాడుకోవాలి, స్పెండ్ చేసి పెరగాలి. ఆటిపై మన సభ్యులు ముందుకు వస్తే అటువంటి సహకారంలో వాడుకోగలుగుతాము. వ్యతిరేకంగానే మన అసలు వ్యతిరేకంగా ఏమి చేయలేమండి. అటువంటి మీరు కట్టుబడుతుంది చాలా తగ్గిపోతుంది. మాకు తెనాలిలో ఎలక్షన్స్ పెడుతున్నాం అనుకున్నాం. కానీ తెనాలి వారు మాకు సమర్థులాగా సహాయం చేసి ఇంత ఏకగ్రీవంగా ఎదుగుతున్నారంటే నిజంగా వాళ్ళ మంచితనం. ఈ బ్యానర్తో పాటు ఆ మాచేత బ్యానర్ కూడా ఇక్కడ ఉన్నట్టయితే అది లోపంగా కనిపిస్తుంది. నాకు ఉదయం నుండి చూస్తున్నానే అసలు జిల్లా అసోసియేషన్ ఫామ్ చేసింది ఫస్ట్ మార్చాలని చెప్పి చెప్తారు అక్కడ కూడా. కానీ ఆ బ్యానర్ కూడా ఇక్కడ పెట్టినట్టయితే చాలా బాగుంటుంది అనిపించింది నాకు. ఉదయం నుండి కూడా అదే చెప్పు. ముందుగా వైస్ ప్రెసిడెంట్ శ్రీ బాగా సాంబశివరావు గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. బాగా సాంబశివరావు గారు తెలంగాణ అలాగే బాగా సాంబశివరావు గారిని వైస్ ప్రెసిడెంట్ ఎస్ఏ సత్తార్ మాచర్ల గారిని వైస్ ప్రెసిడెంట్ పుట్ట వెంకటరెడ్డి గారిని కూడా వేదిక రావాల్సిందిగా కోరుతున్నాం. అలాగే జోనల్ సెక్రటరీలు టీవీఎల్ ప్రసాద్ గారు, లక్ష్మీ స్టూడియో బాపట్ల గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. జోనల్ సెక్రటరీ ఎన్ సంపత్ కుమార్ గారు, సభాధ్యక్షుడు
కడియాల సుబ్బారావు గారు తెనాలి. ఆగ్రాజ్ వెంకటేశ్వర గారు రాయల్ స్టూడియో చెరుకుపల్లి. డిఎం మంత్రులు గారు మగనగిరి. శ్రీ సత్యనారాయణ రాజు గారు మాట్లాడారు. సూర్యనారాయణ నారాయణ గారు తెనాలి. రఘు స్టూడియో పిడికిరాల. రాము గారు మణిగంట స్టూడియో పిడికిరాల. మీరు కూడా సర్వాలయంలో ఉన్నారు. ముఖ్యంగా ఇంత కార్యక్రమం ఏర్పడడానికి కానీ తెలంగాణ అసోసియేషన్ వారు ఇంత కార్యక్రమాన్ని నిర్వహించడానికి ముఖ్య వ్యక్తి జిల్లా అసోసియేషన్ ఈరోజు ఇక్కడ సమావేశం అవ్వడానికి ముఖ్య కారణాలు మమ్మల్ని అందరినీ వెనపడుతున్నటువంటి మహా వ్యక్తి వెనుదడుగా ఉండి మంచి సలహాలు ఇస్తూ ఆరోగ్యపూర్వకమైన సలహాలు ఇస్తూ చక్కటి సంబంధం సలహాలు ఇస్తూ ఈ విజయానికి ముఖ్య కారణమైనటువంటి సూర్యబాబు గారిని ఆనందం ప్రెసిడెంట్ గారు ఆనందం దాని తదగౌరవంతో రాస్తున్నారు. సభ్యులు అందరూ ఒకటి ప్రతి కార్యక్రమంలో సమావేశమవుతుంది. గారు
గుంటూరు జిల్లా ప్రెసిడెంట్ గారైన శివరావు గారిని వేదిక మీద సాంబశివరావు గారిని వేదిక మీద రావాల్సిందిగా అట్లాగే సెక్రటరీ గారైనటువంటి యొక్క మాధవరావు గారిని కూడా వేదికని ఆలోచించాల్సిందిగా కోరుతున్నాను. సుధాకర్ గారు గత 10 సంవత్సరాలుగా వాళ్ళు ఉన్నారు. ఏది అయినా గతం గత. అయితే ఇన్ని సంవత్సరాల నుంచి ఒక ప్రతిష్ట అనేది మన యూనియన్లో కనపడలేదు. అయితే ఈ రోజున గుంటూరు నుంచి మనకి జిల్లా పరిధిలో మన పిడుగురాళ్ళలో కూడా ఒక గుర్తింపు ఉన్నది అని ఈ రోజునే అర్థమైంది. అయితే ఈ గుర్తింపు శాశ్వతం కావాలని కోరుకుంటున్నాం. కనుక దీనికి అందరూ సహకరించి మనకు మనం ఒకళ్ళతో ప్రమేయం లేకుండా మనం బ్రతకూడదు. మనకు వచ్చిన విద్యని ఇంకొకటికి ధారాగతం చేయకుండా వాడు చెబితే మనం విని